Hi dear students, good morning everyone. I am Varalakshmi, lecturer in chemistry in Vidya Vikas Junior College. Today I will discuss the syllabus of Senior Intermediate Chemistry. Senior Intermediate Chemistry ki syllabus ఏమి ఇచ్చారో మనం టుడే డిస్కస్ చేసుకుందాం. సీనియర్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మనకి టోటల్గా 13 చాప్టర్స్ ఉంటాయండి. ఈ 13 చాప్టర్స్లో ఫస్ట్ వన్ సాలిడ్ స్టేట్ అండ్ సెకండ్ వన్ సొల్యూషన్స్, థర్డ్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, ఫోర్త్ వన్ సర్ఫేస్ కెమిస్ట్రీ, ఫిఫ్త్ వన్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ and the sixth one P block elements. లో మళ్ళా 15th group, 16th group, 17th group and 18th group సబ్ టాపిక్స్ అండి. 15th group elements, 16th group elements, 17th group elements and 18th group elements. The next chapter is D and F block elements and coordination compounds. The next one is polymers and next one is biomolecules. Then next one is chemistry in everyday life. Next one 11, 12, 13 ఈ 3 కూడానండి. 11, 12, 13 ఈ 3 ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్. ఈ 3 కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేస్తాయండి. 11th one is halo alkanes and halo arenes. Next chapter organic compounds containing CHO, I mean carbon, hydrogen and oxygen. And last topic is organic compounds containing nitrogen atom. This is the total syllabus of senior intermediate chemistry. కానీ దీంట్లో కొన్ని చాప్టర్స్ డిలీట్ చేస్తారండి డ్యూ టు COVID-19. ఆ చాప్టర్స్ వచ్చేసి డిలీట్ చేసిన చాప్టర్స్ వచ్చేసి 5th చాప్టర్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. అంటే ఈ చాప్టర్ ఇప్పుడు మీరు నేర్చుకోని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డిలీట్ చేసిన చాప్టర్ పాలిమర్స్, 8th చాప్టర్ అండి. ఇది కూడా మనకి ఈ చాప్టర్ ఉండదండి. 30% సిలబస్ డిలీట్ చేయడం వల్ల ఈ చాప్టర్ కూడా డిలీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రిలేటెడ్ చాప్టర్ ఈస్ 10th వన్ అండి. 10th వన్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. టోటల్ చాప్టర్స్ ఈ 3 కూడా టోటల్ చాప్టర్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. 5th చాప్టర్, 8th చాప్టర్ అండ్ 10th చాప్టర్, దట్ ఈస్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈ చాప్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే వాటిని డిలీట్ చేసేసారు. నెక్స్ట్ మనం 4th చాప్టర్ చూడండి, సర్ఫేస్ కెమిస్ట్రీ. ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. ఈ చాప్టర్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు, అంటే దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనే విషయం తెలుసుకోవడానికి ముందు నేను చెప్పిన లెసన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ఫుల్గా వినండి. మీరేమీ నోట్ చేయొద్దు, శ్రద్ధగా మాత్రం వినండి. విన్న తర్వాత ఏ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయిందో దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ చేస్తాం. చేసిన తర్వాత మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ వీడియో చూడండి. ఏ కాన్సెప్ట్ అయితే మీకు నోట్స్ వచ్చిందో, మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించిన వీడియో మళ్ళీ చూడండి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతేగాని నేను లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత లెసన్ చెప్తూ వెళ్ళే కొద్దీ మీరు రాసుకుంటూ ఉండకండి. వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, చెప్పే లెసన్ బాగా వినండి. విన్న తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియో చూడండి, లెసన్ వీడియో చూడండి. అప్పుడు ఇంకా మీకు కేర్ఫుల్గా అర్థమవుతుంది.
సో నెక్స్ట్ మన చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ఆ చాప్టర్ వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే 4th చాప్టర్ ఫస్ట్ డిస్కస్ చేసుకుంటున్నామండి. మనం చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. చాప్టర్ వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ. నెక్స్ట్ డిస్కస్ చేసుకునే చాప్టర్ వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుందాం. ఆ కాంపౌండ్ మనకి 3 స్టేట్స్లో ఎనీ 1 స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ చూడండి. వాటర్ కెమికల్ ఫార్ములా H2O. ఇది సాలిడ్ స్టేట్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, గ్యాసెస్ స్టేట్లో కూడా ఉంటుంది. ఏదైనా కాంపౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్కి 3 స్టేట్స్ అనేవి అవైలబుల్గా ఉండొచ్చు. 3 స్టేట్స్ సేమ్ కాంపౌండ్కి ఉండాలని రూల్ లేదు, కానీ ఎనీ 1 స్టేట్లో కాంపౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఎగ్జిస్ట్ అయిన కాంపౌండ్కి సర్ఫేస్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్కోల్ తీసుకున్నాను. చార్కోల్ ఒక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ని చార్కోల్తో ఫిల్ చేశానండి. ఈ కంటైనర్ని చార్కోల్తో ఫిల్ చేశాను. దిస్ ఈజ్ చార్కోల్. ఈ చార్కోల్కి ఈ అప్పర్ పార్ట్ చూడండి. దిస్ ఈజ్ సర్ఫేస్ ఆఫ్ ది చార్కోల్. సర్ఫేస్ ఆఫ్ ది చార్కోల్. మనం ఒక కంటైనర్ తీసుకున్నాం. ఆ కంటైనర్లో చార్కోల్ని ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ఇది ఏమైంది? సర్ఫేస్ అయింది. ఈ చార్కోల్కి సర్ఫేస్ అయింది. నెక్స్ట్ ఈ చార్కోల్ స్టేట్ అబ్జర్వ్ చేయండి. చార్కోల్ ఏ స్టేట్లో ఉంటుందండి? సాలిడ్ స్టేట్. అంటే మనం తీసుకున్న చార్కోల్ సాలిడ్. ఎలాంటి సాలిడ్? అది కూడా బల్క్ ఆఫ్ సాలిడ్ అండి. బల్క్ ఆఫ్ సాలిడ్. ఒక బల్క్ ఆఫ్ సాలిడ్ తీసుకున్నాను. దట్ ఈస్ చార్కోల్. ఈ చార్కోల్ టోటల్ చార్కోల్ గురించి నేనేమీ మాట్లాడలేదండి. ఓన్లీ సర్ఫేస్. దీని సర్ఫేస్ ఇది అయిందండి. ఇలాంటి కంటైనర్ అంటే చార్కోల్ ఉన్నటువంటి కంటైనర్లోకి గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేస్తాను. గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేశాను. సో గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేయాలని రూల్ ఏమీ లేదండి. నేను లిక్విడ్ మాలిక్యూల్స్ని కూడా పాస్ చేయొచ్చు. ఫర్ ది కన్వీనియన్స్ అంటే మనం తీసుకున్న కాంపౌండ్కి సూటబుల్ కాంపౌండ్ మనం యాడ్ చేయాలి. సో చార్కోల్ తీసుకున్నాను నేను. ఆ చార్కోల్కి గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేస్తున్నాను. చార్కోల్ ఉన్న కంటైనర్లోకి గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేశానండి. ఐ మీన్ గ్యాస్ మాలిక్యూల్స్ లైక్ హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా గ్యాస్ మాలిక్యూల్స్ అండి. ఎనీ గ్యాస్ని మనం పాస్ చేయొచ్చు. పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్ ఈ చార్కోల్ టోటల్ చార్కోల్కి స్ప్రెడ్ అవ్వట్లేదండి. ఇలా టోటల్ చార్కోల్ అంతా కూడా స్ప్రెడ్డింగ్ జరగట్లేదండి. ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ది చార్కోల్ అంటే ఈ సర్ఫేస్ మీద ఈ చార్కోల్ సర్ఫేస్ దిస్ ఈజ్ చార్కోల్. ఈ చార్కోల్ సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేయండి. ఈ చార్కోల్ సర్ఫేస్ మీద మాత్రమే అక్యూములేట్ అయిపోతుంది. అక్యూములేట్ అయిపోతుంది. అక్యూములేట్ అవడం అంటే అక్కడికి వచ్చి చేరిపోవడం, అక్కడ గుమిగూడిపోవడం, అక్కడికి వచ్చి అలా స్థిరపడిపోవడం. సో నేను ఒక కంటైనర్లో చార్కోల్ తీసుకున్నాను. ఆ కంటైనర్ చార్కోల్ ఉన్నటువంటి కంటైనర్లోకి గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేశాను. మనం పాస్ చేసిన గ్యాస్ మాలిక్యూల్ టోటల్ చార్కోల్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వలేదండి. ఓన్లీ
సర్ఫేస్ ఆఫ్ ది చార్కోల్, ఈ చార్కోల్ సర్ఫేస్ మీద మాత్రమే అక్యుములేషన్ జరిగింది, లేకపోతే అక్యుములేట్ అయింది. అక్యుములేట్ అవడం అంటే అక్కడికి వచ్చి చేరిపోవడం. ఇలా సర్ఫేస్, కాంపౌండ్ సర్ఫేస్ మీద మాత్రమే ఈ ఫినామినన్ అనేది జరిగిందండి. ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే దీన్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం. ఈ టైప్ ఆఫ్ ఫినామినన్స్ని మనం ఇలా, ఈ టైప్ ఆఫ్ ఫినామినన్ని అడ్జార్ప్షన్ అంటాం. ఈ టైప్ ఆఫ్ ఫినామినన్ని అడ్జార్ప్షన్ అంటాం. ఇక్కడ తీసుకున్న బల్క్ ఆఫ్ సాలిడ్, ఈ బల్క్ ఆఫ్ సాలిడ్ ఐ మీన్ చార్కోల్ వచ్చేసి అడ్జార్బెంట్ అవుతుందండి. గ్యాస్ మాలిక్యూల్స్ అడ్జార్బేట్స్ అవుతాయండి. మనం తీసుకున్న బల్క్ ఆఫ్ సాలిడ్ని అడ్జార్బెంట్ అంటాం. గ్యాస్ మాలిక్యూల్స్ని, అక్యుములేషన్లో పార్టిసిపేట్ చేసే గ్యాస్ మాలిక్యూల్స్ని అడ్జార్బేట్స్ అంటామండి. అడ్జార్బెంట్కి అడ్జార్బేట్స్కి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, ఐ మీన్ తీసుకున్న సాలిడ్కి అక్యుములేట్ అయ్యే గ్యాస్ మాలిక్యూల్స్కి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ని మనం ఫిజికల్ అడ్జార్ప్షన్ అంటారండి. ఫిజికల్ అడ్జార్ప్షన్. బల్క్ ఆఫ్ సాలిడ్కి ఈ గ్యాస్ మాలిక్యూల్స్కి బిట్వీన్లో స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ కనుక అరైజ్ అయినాయి అనుకోండి, దట్ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ కెమికల్ అడ్జార్ప్షన్. అక్యుములేషన్లో పార్టిసిపేట్ చేసే వాటిని అడ్జార్బేట్స్ అంటాం. అక్యుములేట్ అయ్యే బల్క్ ఆఫ్ సాలిడ్ని అడ్జార్బెంట్ అంటాం. అడ్జార్బెంట్కి బిట్వీన్లో స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటే ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ని కెమికల్ అడ్జార్ప్షన్ అంటామండి. వాటి బిట్వీన్లో కెమికల్ బాండ్, స్ట్రాంగ్ కెమికల్ బాండ్ అనేది అరైజ్ అవుతుంది. వాళ్ళకి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ మనం ఫిజికల్ అడ్జార్ప్షన్ అంటాం. ఇలా మనం అడ్జార్బేట్కి బిట్వీన్లో అరైజ్ అయినటువంటి ఫోర్సెస్ మీద డిపెండ్ అయ్యి అడ్జార్ప్షన్ని 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమికల్ అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ ప్రాసెస్ జరిగిందండి. జరిగిన తర్వాత మన గ్యాస్ మాలిక్యూల్స్ని అడ్జార్బేట్స్ అన్నాం. ఈ కంటైనర్లో తీసుకున్న చార్కోల్ని అడ్జార్బెంట్ అన్నాం. అడ్జార్బేట్కి బిట్వీన్లో ఫోర్సెస్, ఈ సర్ఫేస్ మీద మాత్రమే ఫోర్సెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ ఫోర్సెస్ వీక్గా ఉన్నాయనుకోండి, దట్ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఫిజికల్ అడ్జార్ప్షన్. ఫోర్సెస్ స్ట్రాంగ్ కెమికల్ బాండ్తో ఉంటే ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ కెమికల్ అడ్జార్ప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జార్ప్షన్ ప్రాసెస్ మీకు అందరికీ అర్థమైంది కదా. అడ్జార్ప్షన్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక బల్క్ ఆఫ్ సాలిడ్ తీసుకున్నప్పుడు ఆ సాలిడ్ సర్ఫేస్ మీదకి అదర్ గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఏమైనా యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు మనం తీసుకున్న గ్యాస్ మాలిక్యూల్ టోటల్ కంటైనర్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదండి, ఓన్లీ ఈ సర్ఫేస్ మీద మాత్రమే అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే అక్కడికి వచ్చి చేరిపోతుంది. ఇలా సర్ఫేస్ మీద మాత్రమే మనకి అక్యుములేషన్ జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫినామినన్ని, ఇలా మనకి సర్ఫేస్ మీద మాత్రమే అక్యుములేషన్ జరగడాన్ని మనం అడ్జార్ప్షన్ ప్రాసెస్ అన్నాం. అడ్జార్ప్షన్ వల్ల 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసామండి, ఫిజికల్ అడ్జార్ప్షన్, కెమికల్ అడ్జార్ప్షన్. ఈ ఫోర్సెస్ అక్యుములేట్ అయ్యే మాలిక్యూల్స్కి ఈ అడ్జార్బెంట్కి బిట్వీన్లో ఫోర్సెస్ వీక్గా ఉన్నాయనుకోండి, ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ని ఫిజికల్ అడ్జార్ప్షన్ అన్నాం. ఈ ఫోర్సెస్ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్తో ఉంటే ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ని కెమికల్ అడ్జార్ప్షన్ అన్నామండి. ఇలా మనం అడ్జార్బెంట్కి
అడ్జార్బేట్ కి బిట్వీన్ లో ఉండే ఫోర్సెస్ మీద డిపెండ్ అయ్యి వాటిని 2 టైప్స్ కింద క్లాసిఫై చేసాం. అడ్జార్ప్షన్, దట్ ఈస్ ఫిజికల్ అడ్జార్ప్షన్, అండ్ సెకండ్ వన్ ఈస్ కెమికల్ అడ్జార్ప్షన్. ఇక్కడ చూడండి, మనకి అడ్జార్బేట్ ఉందండి, అడ్జార్బెంట్ కూడా ఉంది. ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ అడ్జార్ప్షన్, అంటే అడ్జార్ప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్జార్బెంట్ నుంచి అడ్జార్బేట్స్ని రిమూవ్ చేసేయచ్చు. అలా రిమూవ్ చేసే టెక్నిక్ అదొక స్పెషల్ టెక్నిక్ అండి. ఆ టైప్ ఆఫ్ టెక్నిక్ని మనం డిసార్ప్షన్ అంటామండి. డిసార్ప్షన్ మీన్స్ సెపరేషన్. వేటిని సెపరేషన్ చేస్తున్నాం? సెపరేషన్ ఆఫ్ అడ్జార్బేట్స్ ఫ్రమ్ అడ్జార్బెంట్స్, అంటే అడ్జార్బెంట్స్ నుంచి అడ్జార్బేట్స్ సెపరేషన్ చేసే టెక్నికే డిసార్ప్షన్. ఇలా మనకి సర్ఫేస్ కెమిస్ట్రీలో న్యూ టర్మ్స్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ అడ్జార్ప్షన్, సెకండ్ వన్ ఈజ్ డిసార్ప్షన్. అడ్జార్ప్షన్ ప్రాసెస్లో మళ్ళా అడ్జార్బేట్ అండ్ అడ్జార్బెంట్, ఈ న్యూ టర్మ్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు ఏమీ ఎక్కడా రాలేదు. ఈ టర్మ్స్ ఏమీ కూడా, ఈ టర్మ్స్ ఫస్ట్ మనకు అర్థమైతే నెక్స్ట్ ఈ చాప్టర్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా మనకు బ్రీఫ్గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ వన్ ఈజ్, వాట్ ఈజ్ అడ్జార్ప్షన్? Adsorption means the accumulation of gas molecules from the surface of the bulk of solid. అంటే ఏదైనా ఒక బల్క్ ఆఫ్ సాలిడ్ తీసుకున్నప్పుడు ఈ బల్క్ ఆఫ్ సాలిడ్ సర్ఫేస్ మీద ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అక్యుములేట్ అవడాన్ని మనం ఆ ఫినామినాన్ని, ఆ టైప్ ఆఫ్ ఫినామినాన్ని అడ్జార్ప్షన్ అన్నామండి. అడ్జార్ప్షన్లో ఇన్వాల్వ్ అయ్యేవి అంటే పార్టిసిపేట్ చేసేవి అడ్జార్బెంట్స్. తీసుకున్న బల్క్ ఆఫ్ సాలిడ్ అడ్జార్బెంట్ అవుతుందండి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అడ్జార్బేట్స్ అవుతాయి. అడ్జార్బెంట్స్ నుంచి అడ్జార్బేట్స్ని రిమూవ్ చేయొచ్చు మనం. ఆ టెక్నిక్నే డిసార్ప్షన్ అన్నామండి. డిసార్ప్షన్. అడ్జార్బెంట్కి బేట్కి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అయితే ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ వచ్చేసి ఫిజికల్ అడ్జార్ప్షన్. ఈ అడ్జార్బెంట్కి బిట్వీన్లో స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ కనుక ఉన్నాయనుకోండి, దట్ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ కెమికల్ అడ్జార్ప్షన్. ఇలా మనకి అడ్జార్ప్షన్ అనేది 2 టైప్స్ కింద ఉంటుందండి. ఫిజికల్ అడ్జార్ప్షన్ వన్ టైప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమికల్ అడ్జార్ప్షన్. నెక్స్ట్ వీళ్ళకి డిఫరెన్సెస్ అడుగుతారండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్. Physical adsorption is nothing but physisorption. Physical adsorption is nothing but physisorption. అంటే ఫిజికల్ అడ్జార్ప్షన్ మనం ఫిజిసార్ప్షన్ అంటామండి. కెమికల్ అడ్జార్ప్షన్ని కెమిసార్ప్షన్ అంటామండి. ఫిజికల్ అడ్జార్ప్షన్ ఫిజిసార్ప్షన్ ఒకటే, కెమికల్ అడ్జార్ప్షన్ కెమిసార్ప్షన్ ఒకటే. వీళ్ళకి డిఫరెన్సెస్ అడుగుతాడండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజిసార్ప్షన్ అండ్ కెమిసార్ప్షన్? ఆ డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్. ఫిజికల్ అడ్జార్ప్షన్కి కెమికల్ అడ్జార్ప్షన్కి డిఫరెన్సెస్ అడుగుతాడండి. ఇంపార్టెంట్ టాపిక్ ఇది, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ అడ్జార్ప్షన్లో అడ్జార్బెంట్కి అడ్జార్బేట్కి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ఉంటాయండి. సో బట్ కెమికల్ అడ్జార్ప్షన్లో అడ్జార్బేట్కి బిట్వీన్లో స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయండి. అది ఫస్ట్ డిఫరెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్. అంటే ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందండి? అడ్జార్బేట్కి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అరైజ్ అవడం వల్ల అడ్జార్ప్షన్ ఫామ్ అయింది. ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ మనం ఏమన్నాం? ఫిజికల్ అడ్జార్ప్షన్ అన్నాం. బట్ ఇన్ కెమికల్ అడ్జార్ప్షన్ అడ్జార్బేట్కి బిట్వీన్లో స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ డిఫరెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు.
ఫిజికల్ అబ్జార్ప్షన్లో అయితే వీక్ వ్యాన్ డర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి అడ్జార్బెంట్కి బిట్వీన్లో. కెమికల్ అబ్జార్ప్షన్లో మాత్రం అడ్జార్బెంట్కి బిట్వీన్లో స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వన్, మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ పాసిబుల్ అవడానికి మనం ఏమి టెంపరేచర్ మెయింటైన్ చేయనవసరం లేదండి. లో టెంపరేచర్ దగ్గర మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇట్ ఫేవర్స్ ఎట్ లో టెంపరేచర్ దగ్గర కూడా మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందండి. ఇట్ ఫేవర్స్ ఎట్ హై టెంపరేచర్, బట్ ఇన్ కెమికల్ అబ్జార్ప్షన్ మనకి జరగాలంటే అంటే బాండింగ్ స్ట్రాంగ్గా ఉందండి. అడ్జార్బెంట్కి బిట్వీన్లో బాండింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఆ బాండింగ్ స్ట్రాంగ్నెస్ అవ్వడం కోసం ఆ అబ్జార్ప్షన్ ప్రాసెస్ మనకి జరగాలంటే హై టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయాలి. అంటే హై టెంపరేచర్ దగ్గర జరిగేది కెమికల్ అబ్జార్ప్షన్ అండి, లో టెంపరేచర్ దగ్గర కూడా జరిగేది ఫిజికల్ అబ్జార్ప్షన్. అది సెకండ్ డిఫరెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్, ఇట్ ఈస్ రివర్సిబుల్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత అడ్జార్బెంట్స్ని రిమూవ్ చేసేచ్చండి. అంటే రివర్సిబుల్, ఆ నేచర్లో అది రివర్సిబుల్గా ఉంటుంది. మళ్ళా అడ్జార్బెంట్ సెపరేట్ అయిపోతాయండి. కానీ కెమికల్ అబ్జార్ప్షన్ అడ్జార్బెంట్కి బిట్వీన్లో బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంత స్ట్రాంగ్గా ఉండే బాండ్ని మనం బ్రేక్ చేయలేమండి. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ఇన్ నేచర్. మళ్ళీ మనకి నేచర్లో అది రాదండి. అడ్జార్బెంట్ అనేది ఈజీగా రిమూవ్ అవుదండి. అందుకే మనం థర్డ్ డిఫరెన్స్, ఫిజికల్ అబ్జార్ప్షన్ రివర్సిబుల్ ఇన్ నేచర్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్ డిఫరెన్స్, it increases with increasing surface area of the adsorbent. చూడండి, మనకి అడ్జార్ప్షన్ అనేది ఓన్లీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది అడ్జార్బెంట్ మీద మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. కంటైనర్ తీసుకున్నాం, దాంట్లో చార్కోల్ ఉంది, సర్ఫేస్, దిస్ ఈజ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది చార్కోల్. ఈ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా బిగ్ కంటైనర్ తీసుకున్నాను, దీంట్లో చార్కోల్ని ఫిల్ చేశాను. దీంతో కంపేర్ చేస్తే ఈ చార్కోల్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిందండి. ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అడ్జార్ప్షన్లో ఇన్వాల్వ్ అయ్యే మాలిక్యూల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఇట్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది అడ్జార్బెంట్. అంటే అడ్జార్బెంట్ సర్ఫేస్ ఏరియాని మనం ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫిజికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, కెమికల్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయిందనుకోండి, అక్కడికి మనకి అక్యూములేట్ అయ్యే మాలిక్యూల్స్ నెంబర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అడ్జార్ప్షన్ ఐదర్ ఫిజికల్ అయినా కెమికల్ అయినా ఏదైనా సరే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఫిజికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, కెమికల్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. సో నెక్స్ట్, ఇట్ ఈజ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది అడ్జార్బెంట్. It is also increases with increase in surface area of the adsorbent. Next difference చూద్దాం. Next difference, enthalpy of adsorption is very low. Enthalpy of adsorption is very low. మనకి అడ్జార్ప్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందండి. అడ్జార్ప్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది, దాన్నే మనం ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ అన్నాం. అది ఫిజికల్ అడ్జార్ప్షన్లోనే జరుగుతుంది, కెమికల్ అడ్జార్ప్షన్లో కూడా జరుగుతుంది. అలాంటి ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఫిజికల్ అడ్జార్ప్షన్కి వెరీ లోగా ఉంటుందండి, వెరీ లోగా ఉంటుంది. బట్ ఇన్ కెమికల్ అడ్జార్ప్షన్ ఎంథాల్పీ ఆఫ్ అడ్జార్ప్షన్ ఈజ్ వెరీ హై, వెరీ హై.
అంటే మనకి అబ్జార్ప్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది వెరీ హైగా ఉంది ఇన్ కెమికల్ అబ్జార్ప్షన్. బట్ ఫిజికల్ అబ్జార్ప్షన్లో ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది లోగా ఉంది. అదొక డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ డిఫరెన్స్, నాట్ స్పెసిఫిక్ ఇన్ నేచర్. అంటే ఇది నేచర్లో స్పెసిఫిక్గా ఉండాలని రూల్ లేదండి, ఆల్రెడీ చెప్పాను నేను. ఫిజికల్ అబ్జార్ప్షన్లో ఎడ్జార్బేట్కి బిట్వీన్లో ఫోర్సెస్ వీక్గా ఉన్నాయండి. వీక్గా ఉండడం వల్ల వాటిని సెపరేట్ చేయడం అనేది మనకి ఈజీ అవుతుంది. అందుకే ఇది నాట్ స్పెసిఫిక్, అలా స్పెసిఫిక్గా ఉండిపోదండి నేచర్లో. బట్ ఇన్ కెమికల్ అబ్జార్ప్షన్ ఇట్ ఈస్ హై స్పెసిఫిక్ ఇన్ నేచర్. ఎందుకంటే ఎడ్జార్బేట్స్కి బిట్వీన్లో బాండింగ్ అనే స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్తో ఉన్నాయి. అందుకే ఇది హై స్పెసిఫిక్. ఆ సెపరేషన్ అనేది మనకి ఇంపాసిబుల్ అవుతుంది. ఒకవేళ మనం చేయగలని ట్రై చేసినా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హై స్పెసిఫిక్ ఇన్ నేచర్, బట్ ఫిజికల్ అబ్జార్ప్షన్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ ఇన్ నేచర్. అదొక డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, నాట్ నీడెడ్ హై ఎనర్జీ ఆఫ్ యాక్టివేషన్. అంటే అబ్జార్ప్షన్ జరగడానికి మనమేమి దానికి హై ఎనర్జీని సప్లై చేయక్కర్లేదండి, అంత అవసరం లేదన్నమాట. కానీ కెమికల్ అబ్జార్ప్షన్ అనేది మనకి పాసిబుల్ అవ్వాలి అంటే మనం సమ్టైమ్స్, దానికి కూడా అంత నెసెసిటీ ఉండదు, కానీ సమ్టైమ్స్ కెమికల్ అబ్జార్ప్షన్ పాసిబుల్ అవ్వాలి అంటే కొంచెం యాక్టివేషన్ ఆఫ్ ఎనర్జీని మనం ఇవ్వాలి. అంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఆ కాంపౌండ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవడానికి మనం సప్లై చేసే ఎనర్జీ, యాక్టివేట్ చేయడానికి ఇచ్చే ఎనర్జీ. ఆ ఎనర్జీ సమ్టైమ్స్ కెమికల్ అబ్జార్ప్షన్కి మనం అవసరం అవుతుంది. కానీ ఫిజికల్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే మనం యాక్టివేషన్ ఎనర్జీని దీనికి ఇవ్వనవసరం లేదండి. అదొక డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నేచర్ ఆఫ్ అబ్జార్బెంట్ మీద డిపెండ్ అవుతుందండి. ఎవరు? ఫిజికల్ అబ్జార్ప్షన్ డిపెండ్ అవుతుంది, కెమికల్ అబ్జార్ప్షన్ కూడా డిపెండ్ అవుతుంది. అబ్జార్బెంట్, మనం ఏ అబ్జార్బెంట్ని అయితే తీసుకుంటున్నామో, ఇక్కడ చార్కోల్ తీసుకున్నాను నేను, చార్కోలే తీసుకోవాలని రూల్ ఏమీ లేదండి. సో ఈ చార్కోల్ అబ్జార్బెంట్ నేచర్ మీద ఫిజికల్ అబ్జార్ప్షన్ డిపెండ్ అవుతుంది, కెమికల్ అబ్జార్ప్షన్ కూడా డిపెండ్ అవుతుందండి. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్. డిఫరెన్సెస్ 8 డిఫరెన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్, అది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అబ్జార్బెంట్కి బిట్వీన్లో వీక్ ఫోర్సెస్ వల్ల ఫిజికల్ అబ్జార్ప్షన్ వచ్చింది, కానీ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ వల్ల కెమికల్ అబ్జార్ప్షన్ వచ్చిందండి. సో అదొక డిఫరెన్స్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, లో టెంపరేచర్ దగ్గర కూడా పాసిబుల్ అయ్యేది ఫిజికల్ అబ్జార్ప్షన్ అండి. హై టెంపరేచర్ దగ్గర మాత్రమే పాసిబుల్ అయ్యేది కెమికల్ అబ్జార్ప్షన్. నేచర్లో మనకి ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది రివర్సిబుల్ అవుతుంది, కానీ కెమికల్ అబ్జార్ప్షన్ అనేది ఇర్రివర్సిబుల్. నెక్స్ట్ డిఫరెన్స్, అబ్జార్బెంట్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసామనుకోండి, ఫిజికల్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది, సేమ్ కెమికల్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దాన్నే మనం ఎంథాల్పీ ఆఫ్ అబ్జార్ప్షన్ అన్నామండి. అది ఫిజికల్ అబ్జార్ప్షన్కి వెరీ లోగా ఉంటుంది, కెమికల్ అబ్జార్ప్షన్లో హైగా ఉంటుందండి. అదొక డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనం ఎనర్జీని దీనికి ఇవ్వనవసరం లేదు ఫిజికల్ అబ్జార్ప్షన్, కానీ కెమికల్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం దానికి సప్లై చేయాలండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, అబ్జార్బెంట్ నేచర్ మీద ఫిజికల్ అబ్జార్ప్షన్ డిపెండ్ అవుతుందండి, కెమికల్ అబ్జార్ప్షన్ కూడా డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ వన్, ఫ్రాయిన్లిష్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఫ్రాయిన్లిష్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఫ్రాయిన్లిష్ అనే సైంటిస్టు అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్కి ప్రెజర్కి బిట్వీన్లో రిలేషన్ తీసుకొచ్చారండి.
దేనికి అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్కి ప్రెజర్కి. అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ అనేది ప్రెజర్తో ఏ విధంగా రిలేషన్లో ఉంటుందో ఈయన ఒక ఈక్వేషన్ ఇచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రాండ్లిష్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఈక్వేషన్ ఈజ్ x/m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ p పవర్ 1/n. హియర్ x is amount of adsorbent, m is mass of adsorbent, p is pressure, and K and L are constant. Constants. ఫ్రాండ్లిష్ అనే సైంటిస్ట్ అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కి ప్రెజర్ కి బిట్వీన్ లో రిలేషన్ తీసుకొచ్చారండి. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఈక్వేషన్ x/m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ p పవర్ 1/n. దీని ఈక్వేషన్ 1 అనండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంటే మనకి అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకోండి, ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రిలేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్టు ఫ్రాండ్లిష్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ రిఫర్స్ యాజ్ టు ఫ్రాండ్లిష్ అడ్జార్ప్షన్ ఈక్వేషన్. దీని ఈక్వేషన్ 1 అనండి. ఈక్వేషన్ 1ని బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయండి. లాగ్ x/m ఈజ్ ఈక్వల్ టు లాగ్ k ఇంటూ p పవర్ 1/n. నెక్స్ట్ లాగ్ x/m ఈజ్ ఈక్వల్ టు లాగ్ ab, log AB, log A plus log B. So log K plus 1/n log P. దీని ఈక్వేషన్ 2 అనండి. log x/m కి log P కి గ్రాఫ్ డ్రా చేయండి. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి x y, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్, log x/m. ఇక్కడ log x/m తీసుకున్నానండి. ఇక్కడ log p తీసుకున్నాం. మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది అప్టైన్ అయిందండి. స్ట్రైట్ లైన్ log x/m కి log p కి గ్రాఫ్ డ్రా చేసాం. స్ట్రైట్ లైన్ అప్టైన్ అయింది. ఐ మీన్ అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అయితే, అంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ప్రెజర్ డిక్రీజ్ అయితే అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది. దీనికి స్లోప్ వన్ బై ఎన్ అవుతుందండి. ఇంటర్సెప్ట్ లాగ్ కే అవుతుందండి. ఇలా మనం అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ అనేది ప్రెజర్తో ఎలా వ్యారీ అవుతుందో చూస్తాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్టు ఫ్రాండ్లిష్. సో అందుకే దీన్ని మనం ఫ్రాండ్లిష్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ అన్నాం. ఈ ఫ్రాండ్లిష్ అనేది ఏం చేశారండి, అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్కి ప్రెజర్కి బిట్వీన్లో రిలేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఈక్వేషన్ x/m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ p పవర్ 1/n. దీంట్లో టర్మ్స్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే x, ఇక్కడ x అనేది అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్,
amount of adsorption. M is equal to mass of adsorbent. P is equal to pressure. ఇంక రిమైనింగ్ KL ఆర్ కాన్స్టెంట్స్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఈక్వేషన్ 1ని బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేశాను. సో లాగరిథం అప్లై చేస్తే log x by m is equal to log k into p power 1/n అయింది. ఇక్కడ log x by mకి log pకి గ్రాఫ్ డ్రా చేశానండి. ఎందుకంటే p అంటే ప్రెషర్, x by m అంటే అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్. సో గ్రాఫ్ డ్రా చేసినప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ అయిందండి. స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది కాబట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలో చూడండి. ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయితే అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ డిక్రీజ్ అయితే అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా డిక్రీజ్ అవుతుందండి. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ అండ్ ప్రెషర్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్టు ఫ్రైన్లిష్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఇక్కడితో మనకి అడ్జార్ప్షన్ అనే టాపిక్ కంప్లీట్ అయిందండి. సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో న్యూ టర్మ్స్ అనేవి కొన్ని నేర్చుకున్నాం. అడ్జార్ప్షన్, అడ్సార్బెంట్, అడ్సార్బేట్, డిసార్ప్షన్. ఈ టర్మ్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ రిపీట్ చేస్తాను, ఒకసారి వినండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జార్ప్షన్ ప్రాసెస్ అంటే ఏంటో చూస్తాం. ఏదైనా బల్క్ ఆఫ్ సాలిడ్ తీసుకున్నాం. ఆ బల్క్ ఆఫ్ సాలిడ్ మీదకి గ్యాస్ మాలిక్యూల్స్ని పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు మనం పాస్ చేసిన గ్యాస్ మాలిక్యూల్స్ సాలిడ్ అంతా స్ప్రెడ్ అవ్వలేదండి. ఓన్లీ సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ మీద మాత్రమే అక్యుములేట్ అవ్వడం జరిగింది. ఆ సర్ఫేస్ మీద మాత్రమే అక్యుములేట్ అవ్వడాన్ని, ఆ ఫినామినాన్ని మనం అడ్జార్ప్షన్ అన్నాం. అడ్జార్ప్షన్ అన్నాం. తీసుకున్న బల్క్ ఆఫ్ సాలిడ్ని అడ్సార్బెంట్ అన్నాం. యాడ్ చేసిన గ్యాస్ మాలిక్యూల్స్ని అడ్సార్బేట్స్ అన్నాం. అడ్సార్బెంట్కి అడ్సార్బేట్కి బిట్వీన్లో ఫోర్సెస్ వీక్గా ఉన్నాయనుకోండి, వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, ఆ టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్ని ఫిజికల్ అడ్జార్ప్షన్ అన్నాం. అవే ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉంటే కెమికల్ బాండ్స్, స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్తో ఉంటే కెమికల్ అడ్జార్ప్షన్ అన్నాం. అంటే అడ్జార్ప్షన్ ప్రాసెస్ ఏంటో మనం చూసాం. అడ్జార్ప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్సార్బెంట్ నుంచి అడ్సార్బేట్స్ని రిమూవ్ చేయొచ్చండి. అదొక టెక్నిక్. ఆ టైప్ ఆఫ్ టెక్నిక్నే మనం డిసార్ప్షన్ అన్నామండి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ అడ్జార్ప్షన్కి కెమికల్ అడ్జార్ప్షన్కి డిఫరెన్సెస్ చూసాం. డిఫరెన్సెస్ ఒక 8 డిఫరెన్సెస్ చూసామండి. అందులో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది లో టెంపరేచర్ దగ్గర జరుగుతుందని చెప్పాం. కెమికల్ అడ్జార్ప్షన్ అనేది హై టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుందన్నాం. ఫిజికల్ అడ్జార్ప్షన్లో అడ్సార్బెంట్కి బేట్కి బిట్వీన్లో వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ఉంటాయన్నాం. కానీ కెమికల్ అడ్జార్ప్షన్లో అడ్సార్బెంట్కి బేట్కి బిట్వీన్లో స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వన్, ఇది నేచర్లో రివర్సిబుల్ అని చెప్పాం. కెమికల్ అడ్జార్ప్షన్ని ఇర్రివర్సిబుల్ అన్నాం. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాని, అడ్సార్బెంట్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తే బోత్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. బోత్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే అడ్సార్బెంట్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తే ఫిజికల్ అడ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుందండి, కెమికల్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఎంథాల్పీ చూసాం. ఎంథాల్పీ ఫిజికల్ అడ్జార్ప్షన్కి లోగా ఉంది, కెమికల్ అడ్జార్ప్షన్కి హైగా ఉంది. యాక్టివేషన్ ఆఫ్ ఎనర్జీ ఫిజికల్ అడ్జార్ప్షన్కి అవసరం లేదండి, కానీ కెమికల్ అడ్జార్ప్షన్ చేయడానికి యాక్టివేషన్ ఆఫ్ ఎనర్జీ మనం ఇవ్వాలి. నెక్స్ట్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అడ్సార్బెంట్ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్ కెమికల్ అడ్జార్ప్షన్ కూడా అడ్సార్బెంట్ నేచర్ మీద డిపెండ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ అడ్జార్ప్షన్ అమౌంట్ దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయానికి వస్తే దీంతో వ్యారీ అవుతుంది అనే విషయం కూడా చూసాం. అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ అనేది ప్రెషర్తో లింకప్ అయి ఉందండి. మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తామనుకోండి, తీసుకున్న కాంపౌండ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంటే అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఆ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంటే అమౌంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది.
ఈ రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్టు ఫ్రాండ్లిష్. ఎక్స్ప్లెయిన్ చేసిన ఈక్వేషను, ఆయన ఎక్స్ప్రెస్ చేసిన ఈక్వేషను x/m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ p పవర్ 1/n. అక్కడ టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆయన ఇలాగ x/mకి లాగ్ pకి ఒక కర్వ్ డ్రా చేశారు. డ్రా చేసినప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అప్టైన్ అయింది. స్ట్రైట్ లైన్ అప్టైన్ అయిందంటే మనకి ఏమని మనం అర్థం చేసుకోవాలో చూడండి. ప్రెజర్కి అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్కి బిట్వీన్ రిలేషను డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే ఐ మీన్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజర్ డిక్రీజ్ చేస్తుంటే అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడతో అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.